Please do subscribe to Prajabheri News Channel. భారత స్వాతంత్ర దినోత్సవ సందర్భానికి పూర్వం భారత స్వాతంత్ర ఉద్యమంలో పాల్గొంటున్న రోజుల్లో ఈ దేశాన్ని సుమారు 200 సంవత్సరాలు బ్రిటిష్ వారు పరిపాలించిన ఆ క్రూరమైన రోజుల్ని గుర్తుకు తెచ్చుకుంటే మనసు ద్రవిస్తుంది. తనువంతా బాధతో వ్యక్తమవుతుంది. అలాంటి రోజులలో ఒక పక్కన బ్రిటిష్ వారి అఘాయిత్యాలు, స్వాతంత్ర ఉద్యమంలో పాల్గొంటున్న వారిని అరెస్ట్ చేయటం, ఇట్లాంటి విషయాలు జరుగుతున్న రోజుల్లో 1942 ఆగస్టు 8వ తేదీన మహాత్మా గాంధీ గారు అఖిల భారత కాంగ్రెస్ కమిటీ ఆధ్వర్యంలో క్విట్ ఇండియా ఉద్యమం అనే నినాదాన్ని ఇచ్చినారు. క్రమబద్ధమైన బ్రిటిషు ఉపసంహరణ అని కోరుతూ భారీగా నిరసనను ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా యుద్ధంలో మునిగి ఉన్నప్పటికీ, రెండవ ప్రపంచ యుద్ధంలో మునిగి ఉన్నప్పటికీ దీనిపై చర్యలు తీసుకోవడానికి బ్రిటిష్ ప్రభుత్వం సిద్ధంగానే ఉంది. గాంధీ ప్రసంగాన్ని గంటల్లోనే భారత జాతీయ కాంగ్రెస్ నాయకత్వం మొత్తాన్ని, రాచరిక సంస్థల్ని, ఇండియన్ ఇంపీరియల్ పోలీస్, బ్రిటిష్ ఇండియన్ ఆర్మీ, హిందూ మహాసభ, ఇండియన్ సివిల్ సర్వీస్, వైస్రాయ్ కౌన్సిల్ మొదలైనటువంటి వాటన్నిటినీ మద్దతుగా నిలిచినప్పటికీ గాంధీజీ గారిని అరెస్ట్ చేయడానికి చాలా సన్నాహాలు చేసింది అప్పటి బ్రిటిష్ ప్రభుత్వం. ఈ సందర్భంగా డూ ఆర్ డై, బతికి ఉంటే స్వాతంత్రాన్ని సాధించు, లేదా అవసరం లేదు అనే నినాదంతో గాంధీ గారు పిలుపునిచ్చి ఈ ఉద్యమాన్ని ముందుకు తీసుకెళ్లారు. ఈ ఉద్యమం ప్రభావం వల్ల భారతదేశ స్వాతంత్రానికి ఒక మెట్టు ముందుకు వెళ్ళడం జరిగింది. ఈ సందర్భంగా ఇది వచ్చినటువంటి ఈ రోజును, అంటే ఆగస్టు 8వ తేదీని ఇప్పటికీ మనం క్విట్ ఇండియా ఉద్యమ దినంగా పాటిస్తున్నాం. దేశంలో ఉన్నటువంటి భారత పౌరులకు స్వాతంత్రం మీద మమకారాన్ని పెంచుకోవడానికి, దేశ రక్షణ కొరకు, దేశ స్వాతంత్రాన్ని నిలబెట్టుకోవడం కొరకు కృషి చేసేయాలనే ఒక హితబోధతో గాంధీ గారు ముందుకు రావడం, ఇది దేశ ఇప్పటికీ గుర్తుంచుకొని భవిష్యత్ తరాల్లో మనం మన దేశాన్ని సాధించిన ఈ స్వాతంత్రాన్ని నిలబెట్టుకోవడానికి, భవిష్యత్ తరాల్లో ఒక మంచి స్థాయిని పొందడానికి ఈ యువత, ఈ జనత అంతా కృషి చేయాలని కోరుతూ ఈ సందర్భంగా మరోమారు ఆ ఉద్యమంలో పాల్గొని అసువులు బాసిన భారత మన దేశ వాసులకు, స్వాతంత్ర ఉద్యమంలో పాల్గొన్నటువంటి స్వాతంత్ర యోధులకు, ఆ ఉద్యమంలో పాల్గొన్న మహానేతలు, చిన్న నుంచి ఎంతోమంది అరెస్ట్ అయ్యి జీవితాల్ని ఫనంగా పెట్టి చేశారు, వాళ్ళందరికీ కూడా శ్రద్ధాంజలిని ఘటిస్తూ దేశానికి ఒక అభ్యుదయకారకమైనటువంటి స్వేచ్ఛా వాయువులను అందించడానికి కృషి చేసిన ఆనాటి దేశాలు అందరికీ శ్రద్ధాంజలి ఘటిస్తూ భవిష్యత్ తరాల్లో దేశం ఔన్నత్యమైన దిశలోకి వెళ్ళడానికి ఈ జనత, ఈ యువత ముందుకు రావాలని కోరుకుంటూ ఈ సందర్భంగా మరోమారు క్విట్ ఇండియా ఉద్యమ స్ఫూర్తిని భవిష్యత్ తరాలకు అందాలని కోరుకుంటూ దేశం యొక్క ప్రధానమైన మూలకందమైనటువంటి భారతీయ సంస్కృతి, భారతీయ వైభవం, భారతీయత, జాతీయతావాదం ఇవన్నీ నిరంతరం అభివృద్ధి పొందాలని, దేశంలో ఇప్పటికీ వీస్తున్నటువంటి దేశ యొక్క గొప్పతనాన్ని మరింత పెంపొందింపజేసుకొని ప్రపంచ దేశాల్లో మన దేశం ముందుకు రావాలని, ఇందుకు అనుకూలంగా భారత ప్రజలు కృషి చేయాలని కోరుకుంటూ మరోమారు జై హింద్. రవీంద్రనాథ్ ఠాగూర్ గారు దేశ ఔన్నత్యంతో పాటు దేశానికి అత్యవసరమైనటువంటి వ్యక్తులుగా యువతను గుర్తించడం జరిగింది. ఇందుకు గాను ఆయన చేసినటువంటి వివిధ వ్యాసాల్లో, వివిధ నవలల్లో ఆయన చెప్పినటువంటి మాటలు చాలా గొప్పగా
ఈ రకమైనటువంటి యువకులకు ఆదర్శభూతమైనటువంటి మాటలు చెప్పడం జరిగింది. ఎక్కడ మనస్సు నిర్భయంగా ఉంటుందో అక్కడ మానవుడు సగర్వంగా తలెత్తుకొని తిరుగుతాడు అని ఆయన చెప్పిన ఈ మాటలు వారి ఔన్నత్యానికి యువతకు ఇచ్చే సందేశంగా భావించవచ్చు. మరో చోట ఆయన తలపులో పనిలో నిత్య విశాల పథాల వైపు ఎక్కడ మనసు పయనిస్తుందో అక్కడ స్వేచ్ఛా స్వర్గంలో ఓ తండ్రి నా దేశాన్ని మేల్కొల్టేట్టు చెయ్యి అని ఆయన కోరినటువంటి కోరిక యువతకి మేలుకొలుపును అందించినట్టుగా మనం భావించవచ్చు. ఈ విధంగా దేశ ఔన్నత్యానికి యువకులు ముందుకు రావాలని వారు కోరుకున్నారు. ఇక మిగతా విషయాలను గురించి మున్ముందు వారి గురించి ఆలోచిద్దాం.